ఆ రోజు రాత్రి మనసుగా నిలిచిన కలవా అని ఫోన్ రింగ్ అవుతుంది. సంధ్య వెళ్ళి చూస్తే ఆకాష్ కాలింగ్ అని వస్తుంది. సంధ్య ఫోన్ ఆన్సర్ చేసి హలో అంటుంది. హలో సంధ్య, ఏం చేస్తున్నావు అని ఆకాష్ అడుగుతాడు. ఏం లేదు ఆకాష్, ఖాళీగానే ఉన్నాను అని మెల్లిగా చెప్తుంది. సంధ్య మాట్లాడుతున్న తీరు బట్టి ఆకాష్ అర్థం చేసుకున్నాడు తను ఎందుకో డల్గా ఉందని. ఏంటి సంధ్య డల్గా ఉన్నావు అని అడుగుతాడు. సంధ్య ఏమీ లేదు ఆకాష్, బాగానే ఉన్నాను అని చెప్తుంది. ఆకాష్ హే నిజం చెప్పు అని అంటాడు. అప్పుడు సంధ్య నిజమే చెప్తున్నాను ఆకాష్, బాగానే ఉన్నాను, జస్ట్ కొంచెం హెడ్ఏక్గా ఉంది అంతే అని చెప్తుంది. ఆకాష్ హెడ్ఏక్గా ఉందా, ఎందుకు, వాడి గురించి ఆలోచించావు కదా అని అడిగాడు. సంధ్య ఒక క్షణం కళ్ళు మూసుకొని అవును ఆకాష్, ఈరోజు ఉదయం వాడిని చూసినప్పటి నుండి వాడు చేసిన పనే పదే పదే గుర్తొస్తుంది, మర్చిపోలేకపోతున్నాను, నా మీద నాకే బెరుకు అసహ్యం వేస్తుంది ఆకాష్ అని చెప్తుంది. అందుకు ఆకాష్ ఎందుకు సంధ్య ఊరికే అదే తలుచుకొని బాధపడతావు, ఎన్నోసార్లు చెప్పాను మర్చిపోమని, చూడు అది ఒక పీడకల, దాన్ని ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది, అర్థమైందా, మన గురించి మాత్రమే ఆలోచించు బంగారం, అవన్నీ నీ మనసులోంచి తుడిచేసేయి అని చెప్తాడు. సంధ్య చిన్నగా సరే అంటుంది. అప్పుడు ఆకాష్ సరే, హెడ్ఏక్గా ఉందన్నావుగా, రెస్ట్ తీసుకో, నేను నీతో రేపు మాట్లాడతాను, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ కట్ చేయబోతుండగా సంధ్య తనని ఆపేస్తూ టాబ్లెట్ వేసుకున్నాను ఆకాష్, తగ్గిపోతుందిలే, నువ్వు మాట్లాడు అని అంటుంది. ఇక వాళ్ళు విక్రమ్ టాపిక్ని తీయకుండా వేరే విషయాలు మాట్లాడుకుంటారు. 20 నిమిషాల తర్వాత సంధ్య కాంపౌండ్లో అటు ఇటు తిరుగుతూ ఇంకా ఆకాష్తో మాట్లాడుతూనే ఉంటుంది. ప్రియ వచ్చి తన ఎదురుగా నిలబడినా కూడా పట్టించుకోదు, పక్క నుండి వెళ్ళిపోతుంది. ప్రియ తనని వింతగా చూస్తూ మళ్ళీ వెళ్ళి సంధ్యకి అడ్డుగా నిలబడుతుంది. సంధ్య పక్కకి వెళ్తే ప్రియ కూడా అటే వెళ్తుంది. సంధ్య ప్రియని కోపంగా చూపును సంధిస్తూనే ఫోన్లో మాటలు కలుపుతుంది. కానీ ప్రియ మొండిగా సంధ్య ఎటు సైడ్ జరిగితే అటు సైడ్ జరుగుతూ సంధ్యను ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటుంది. ఇక సంధ్య చేసేదేమీ లేక వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. కానీ ప్రియ మళ్ళీ ముందుకు వచ్చి అక్క మాట్లాడింది చాలే, నన్ను పట్టించుకో అని సంధ్య దగ్గర నుండి ఫోన్ లాక్కొని కట్ చేస్తుంది. హే ఏంటి అలా కట్ చేసావు, ఇటివ్వు అంటూ సంధ్య లాక్కోబోయింది. ప్రియ ఏమో ఇవ్వలేదు. అలా ఇద్దరు కొట్టుకోబోతుండగా ఆపుతారా లేదంటే దీంతో కొట్టాలా అని ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎవరా అని ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ సురేఖ గారు అప్పడాల కర్ర పట్టుకొని వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటారు. ఇద్దరు ఒకేసారి అమ్మ అని వినయంగా అంటారు. ప్రియ సురేఖ దగ్గరికి వెళ్ళి అమ్మ, అక్క ఎవరితోనో లేచిపోదామని ఫోన్లో మాట్లాడుతూ అని ప్రియ మాట పూర్తి కాకముందే సంధ్య ప్రియ నెత్తి మీద ఒకటి పీకుతుంది. పళ్ళు రాలగొట్టి చేతికిస్తా, ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా వాగావంటే అని కోపంగా అంటుంది. ప్రియ వెంటనే సురేఖ గారి వెనుకకు వెళ్ళి చూడు అమ్మ, సైకోలా ఎలా బిహేవ్ చేస్తుందో, అసలు దీనికి అమ్మాయి పోలికలు ఒకటి లేవు, ఎక్కడైనా దొరికిందా అమ్మాయిది అని అనుమానంగా సంధ్యని పైకి కిందికి చూస్తుంది. దానికి సంధ్య ఏదో చెప్పేలోపే సురేఖ గారు మాట్లాడుతూ అది కాదే, నువ్వే దొరికావు, పాపం ఎవరూ లేరని జాలిపడి తీసుకొచ్చాం ఇంటికి, కానీ ఇప్పుడు తెలుస్తుంది ఎంత పెద్ద తప్పు చేశామో అని చెప్తుంది. ఆ మాటకి సంధ్య పగలబడి నవ్వుతుంది. ప్రియ ఏమో అమ్మ అని కోపంగా అంటూ అలిగినట్టు మొహం పెడుతుంది. సారీ బంగారం అని సురేఖ వెంటనే బుజ్జగిస్తుంది. ప్రియ ఏమో అంటూ అటు తిరుగుతుంది. ఇంతలో మెసేజ్ వచ్చిందని సంధ్య ఫోన్ వైబ్రేట్ అవుతుంది. ప్రియ ఏంటా అని చూస్తే ఏమైంది బంగారం, ఎందుకు కాల్ కట్ చేశావు అని సాడ్ ఎమోజీ ఇంకా హార్ట్తో ఆకాష్ మెసేజ్ కనిపించింది. ప్రియ షాక్ అయి అక్క, ఆకాష్ బంగారం అంటున్నాడేంటి, నువ్వు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాడు కదా, మరి ఇప్పుడేంటి మీరిద్దరూ లవర్స్లా మాట్లాడుకుంటున్నారు, నాకేం అర్థం కావడం లేదు అని అంటుంది. నేను ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాడా, ఎప్పుడబ్బా అని సంధ్య ఆలోచిస్తుంటే ఆ రోజు తను ఏడుస్తూ ఇంటికి వస్తే ప్రియ అలా అర్థం చేసుకుందని అర్థమైంది సంధ్యకి. అప్పుడు ఆకాష్ జస్ట్ జోక్ చేశాడంట ప్రియ, నెక్స్ట్ డే తనే నాకు ప్రపోజ్ చేశాడు అని ఏదో ఒకటి చెప్పి సురేఖ గారి దగ్గరికి వెళ్ళి తను ఆకాష్ ప్రేమించుకుంటున్న విషయం చెప్తుంది. అది విన్న సురేఖ గారు కోపం నటిస్తూ సంధ్యనే చూస్తుంటారు. సంధ్య టెన్షన్ పడుతూ ఏంటమ్మా ఏమీ మాట్లాడవు అంటూ సురేఖ గారి చేతులు పట్టుకుంది. అప్పుడు సురేఖ గారు ఆల్రెడీ డిసైడ్ అయ్యావు కదా, ఇంకా నా ఒపీనియన్ ఎందుకు చెప్పు, నేను వద్దంటే వదిలేస్తావా అని అడుగుతుంది. సురేఖ గారు సడన్గా అలా అడిగేసరికి సంధ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు.
ఒక నిమిషం తను ఏమీ మాట్లాడలేదు. తర్వాత లేదమ్మా నిన్ను ఒప్పిస్తాను అని కళ్ళ నిండా నీళ్లతో చెప్తుంది. సురేఖ గారు నవ్వి నాకేం అభ్యంతరం లేదమ్మా, ఊరికే అన్నాను. ఆకాష్ చాలా మంచి మేనర్స్ ఉన్న అబ్బాయి. చదువు, బాధ్యతలు, సహాయం చేసే స్వభావం అన్నీ అతనిలో ఉన్నాయి. నీకు విషయం తెలుసా? తనని చూసినప్పుడల్లా అలాంటి అల్లుడు రావాలని దేవుణ్ణి కోరుకునేదాన్ని. నాకు నమ్మకం ఉంది తల్లి, ఆకాష్ నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడని అని చెప్తూ తెగ సంతోషపడిపోయింది. థ్యాంక్స్ అమ్మా అంటూ సంధ్య నవ్వుతూ సురేఖ గారిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. 2 రోజుల తర్వాత టైం ఉదయం 10 అవుతుంది. ఆకాష్ పర్మిషన్ అడిగి విక్రమ్ క్యాబిన్లోకి నడిచాడు. ఏంటి సార్ పిలిచారంట అని అంటాడు. విక్రమ్ తల ఊపి రేణుక అని పిలుస్తాడు. స్లిమ్ అండ్ పొట్టిగా ఉన్న ఒక అమ్మాయి, అదే సంధ్య జాబ్ రిజైన్ చేసిందిగా, సో ఈ అమ్మాయి కొత్త పిఏగా చేరింది. తను ఫైల్స్ కుప్పతో వచ్చి విక్రమ్ డెస్క్ మీద పెట్టి విక్రమ్ పక్కన నిలబడింది. విక్రమ్ ఆకాష్ని చూస్తూ ఆకాష్ మనకి 4కి ఆనందరావుతో మీటింగ్ ఉంది. ఈ ఫైల్స్లను వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో వాటిని త్వరగా రీచెక్ చేసి తీసుకోరా అని చెప్తాడు. ఆ మాటలు వినగానే ఆకాష్కి కళ్ళు తిరుగుతాయి. తన మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇన్ని ఫైల్స్ రీచెక్ చేసి తీసుకురావాలా, అది కూడా 4 లోపా? ఏమనుకుంటున్నాడు వీడు, నేనేమైనా మిషనా అని మనసులో అనుకుంటుండగా ఏమైంది ఆకాష్, ఎనీ ప్రాబ్లం అని విక్రమ్ ఆకాష్ స్తంభించిపోయిన స్థితిని చూసి అడిగాడు. ఆకాష్ హాహా ఏం లేదు సార్, ఏం లేదు అంటూ చిన్నగా నవ్వుతాడు. కానీ లోపల ఏడుస్తూ ఆ ఫైళ్లపై పని చేయడానికి మానసికంగా తనని తాను సిద్ధం చేసుకుంటాడు. తీసుకెళ్ళు ఆకాష్, త్వరగా ఫినిష్ చేసేసి తీసుకోరా అని విక్రమ్ అనగానే ఆకాష్ నిట్టూర్చి ఓకే సార్ అంటూ ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆకాష్ వెళ్ళగానే రేణుక విక్రమ్ ఒడిలోకి వెళ్ళి తనని గట్టిగా కిస్ చేస్తుంది. ఏంటి బేబీ ఇంత వేడి మీద ఉన్నావు అంటూ విక్రమ్ నవ్వుతూ రేణుకని అలాగే ఎత్తుకొని డెస్క్ మీద కూర్చోబెట్టి ఆమె డ్రెస్ విప్పేశాడు. లంచ్ టైం అయింది. అందరూ లంచ్కి వెళ్తుంటే ఆకాష్ కూడా కంప్యూటర్ ఆఫ్ చేసి ఒళ్ళు విరుచుకుంటూ లేచి వెళ్తుండగా ఎక్కడి నుండి వచ్చాడో తెలీదు కానీ సడన్గా విక్రమ్ ఆకాష్ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏంటి ఆకాష్ ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అని అడిగాడు. అందుకు ఆకాష్ లంచ్ టైం అవుతుంది కదా సార్, లంచ్కి వెళ్తున్నాను అని చెప్తాడు. విక్రమ్ నేను చెప్పిన వర్క్ కంప్లీట్ చేశావా అని అడుగుతాడు. ఆకాష్ లేదు సార్, బండిల్లో సగం కూడా కంప్లీట్ కాలేదు అని చెప్తాడు. అప్పుడు విక్రమ్ ఆ ఫైల్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాతే లంచ్కి వెళ్ళు అని స్ట్రిక్ట్గా చెప్తాడు. ఆకాష్ షాక్ అయ్యి అవన్నీ పూర్తయ్యేసరికి సాయంత్రం అవుతుంది సార్, మరి లంచ్ ఎలా? ఒక పని చేయండి సార్, లంచ్ అయిపోయాక ఒక 2 నాతో పాటు జాయిన్ చేయండి, వర్క్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది. నేను ఒక్కడినే ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే అసాధ్యం సార్ అని చెప్తాడు. ఆ మాటలకు విక్రమ్కి కోపం వస్తుంది. నేనేం చేయాలో నువ్వు నాకు చెప్తున్నావా? అసలు ఇక్కడ బాస్ నువ్వా నేనా? లిజన్ హియర్ ఆకాష్, నువ్వు నా దగ్గర పనిచేసే ఎంప్లాయీవి, అంటే కుక్క అని అర్థం. కుక్క ఏం చేస్తుంది? అది తన ఓనర్ మాటలు వింటుంది కానీ ఇలా కాదు అలా చెయ్యి, అలా కాదు ఇలా చెయ్యి అని చెప్తుందా? చెప్పదు. సో ఇంకోసారి నాకు సజెషన్స్ ఇవ్వకుండా జస్ట్ డూ వాట్ ఐ సే, అండర్స్టాండ్? నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ నువ్వు ఒక్కడివే, అది కూడా 4 లోపు ఆ ఫైల్స్ అన్నీ కంప్లీట్ చేయాలి, లేదంటే నీ శాలరీలో సగం కట్ చేసేస్తా అని కోపంగా చెప్పి వెళ్ళిపోతూ ఒకరోజు తినకపోతే ఏమీ పైకి పోవులే, కంగారు పడకు, మనుషులు దాదాపు 8 రోజులు తినకుండా బ్రతకగలరు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆకాష్ కోపంగా విక్రమ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు. తర్వాత టైం 3:45 అవుతుంది. ఆకాష్ ఫైనల్గా వర్క్ కంప్లీట్ చేసేశాడు. ఉదయం 10 గంటల నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు 6 గంటల పాటు కంటిన్యూస్గా టైప్ చేస్తూనే ఉండడం వల్ల తన చేతులు చాలా నొప్పి పెడుతున్నాయి. అతని కళ్ళు కూడా కంప్యూటర్ స్క్రీన్ చూసి చూసి ఎర్రగా అయిపోయాయి. ఆకాష్ విక్రమ్ క్యాబిన్లోకి వెళ్ళి సార్ ఫైల్స్ అన్నీ అయిపోయాయి అంటూ ఆ ఫైల్స్ బండిల్ని విక్రమ్ డెస్క్ మీద పెట్టాడు. విక్రమ్ సరే ఆ బండిల్ని అక్కడ సెల్ఫ్లో పెట్టు, ఇప్పుడు అవసరం లేదు అని చెప్తాడు. ఆకాష్ అయోమయంగా అదేంటి సార్, 4కి ఆనందరావు గారికి సబ్మిట్ చేయాలని చెప్పారు కదా అని అడుగుతాడు. అవును ఆకాష్, కానీ అతని మెడికల్ చెకప్ కారణంగా మీటింగ్ వాయిదా పడింది అని చెప్తున్నప్పుడు విక్రమ్ ముఖంలో చిన్న కన్నింగ్ స్మైల్ ఏర్పడింది. అంతే. ఆకాష్కి ఒక్కసారిగా చెప్పలేనంత కోపం వచ్చింది. విక్రమ్ ఇదంతా కావాలనే చేస్తున్నాడని అర్థమైంది తనకి. విక్రమ్ని పీక పిసికి చంపేయాలని ఉంది, కానీ తనని తాను కంట్రోల్ చేసుకొని ఓకే సార్ అని వెళ్ళిపోతుండగా గెట్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ ఆకాష్
చాలా తలనొప్పిగా ఉంది అని చెప్తాడు విక్రమ్. ఆకాష్, నేనేమైనా వీడి పనోడినా? ఆఫీస్కి సంబంధం లేని పనులు కూడా నాతో చేయించుకుంటున్నాడు అని మనసులో అనుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చుకొని ఓకే సార్ అని వెళ్తాడు. 10 నిమిషాల తర్వాత ఆకాష్ చేతిలో కాఫీ కప్పుతో వచ్చి సార్ అంటూ విక్రమ్ చేయికి అందించబోతూ స్లిప్ అయినట్టు యాక్ట్ చేసి ఆ వేడివేడి కాఫీని విక్రమ్ చేయి మీద చిందించాడు. విక్రమ్ ఒక్కసారిగా అరుస్తూ లేచి యూ బాస్టర్ అని ఆకాష్ వైపు వెళ్తుంటాడు. కానీ తన చేయి బాగా మండుతుంటే త్వరగా పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని చేయి మీద నీళ్లు పోసుకున్నాడు. విక్రమ్ చేయి బాగా ఎర్రగా కందిపోయింది. అది చూసి ఆకాష్ లోపల నవ్వుకున్నాడు. కానీ బయట మాత్రం కంగారు నటిస్తూ సారీ సార్, నేను కావాలని చేయలేదు. పొద్దునుంచి చేసిన టైపింగ్, ఫిజికల్ వర్క్ వల్ల నా చేతులు నొప్పులయ్యాయి సార్. అందుకే స్లిప్ అయింది సార్, నన్ను క్షమించండి అని అంటాడు. విక్రమ్ ఆకాష్ని కోపంగా చూస్తూ అవుట్ ఆఫ్ మై క్యాబిన్ నౌ అని అరుస్తాడు. మరుసటి రోజు విక్రమ్కి అర్జెంట్గా బిజినెస్ పని మీద అమెరికా వెళ్ళవలసి వచ్చింది. తనకి వెళ్ళాలని లేకపోయినా వెళ్ళకపోతే కోట్లలో నష్టం వస్తుందని తప్పక తన పిఏ రేణుకతో వెళ్ళిపోయాడు. కానీ సంధ్య రాజీనామా చేయుండకపోతే రేణుక ప్లేస్లో సంధ్య ఉండేది. తనతో అక్కడ బాగా ఎంజాయ్ చేసేవాడిని అని అనుకున్నాడు. ఆ కంపెనీలోని అబ్బాయిలందరూ విక్రమ్ 2 నెలల వరకు రాడని సంతోషపడిపోతే అమ్మాయిలు మాత్రం విక్రమ్ని 2 నెలల వరకు చూడకుండా ఉండేది ఎలా అని నిరాశపడ్డారు. 3 వారాల తర్వాత టైం మధ్యాహ్నం 3 అవుతుంది. సంధ్య నిరాశగా ఇంటికి వచ్చి బ్యాగ్ని పక్కన పడేసి బెడ్ మీద కూలబడింది. ఒక కన్నీరు ఆమె బుగ్గపైకి జారుతుండగా ఆమె దానిని వెంటనే తుడుచుకుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను రోజు డజన్ల కొద్దీ కంపెనీలకు అప్లై చేస్తున్నాను, కానీ ఎవరూ స్పందించడం లేదు. ఒకవేళ రెస్పాండ్ అయినా నన్ను ఇంటర్వ్యూ చేసి రిజెక్ట్ చేసేస్తున్నారు. ఎందుకు? నా గ్రేడ్స్ బాగానే ఉన్నాయిగా, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందిగా, అయినా ఎందుకు నన్ను ఏ కంపెనీ తీసుకోవడం లేదు? పోనీ ఏదైనా చిన్న జాబ్ చేద్దామన్నా దొరకడం లేదు. ఇలా అయితే ఎలా అప్పులు తీర్చేది, ఎలా ఇల్లు గడిచేది అని అనుకుంటూ ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తూ ఉండిపోయింది. కానీ విక్రమ్ ఇక్కడ లేకపోయినా సంధ్య ప్రతి కదలికను గమనించమని మనుషులని పెట్టి సంధ్యకి ఎవరు ఏ జాబ్ ఇవ్వకుండా చేస్తున్నాడని పాపం సంధ్యకి తెలియదు. 1 వారం తర్వాత టైం 5:30 అవుతుంది. ఆకాష్ సంధ్యకి కాల్ చేస్తాడు. కానీ తను లిఫ్ట్ చేయకపోయేసరికి ప్రియాకి కాల్ చేస్తాడు. హలో బావా అంటుంది ప్రియా నవ్వుతూ. ఆ పిలుపుకి ఆకాష్ కొంచెం సిగ్గుపడి మళ్ళీ మామూలు అయిపోయి బాగున్నావా ప్రియా, ఆంటీ బాగున్నారా అంటూ అడుగుతాడు. ప్రియా బాగున్నాం బావా, ఏంటి ఇలా చేసావు, అక్క కాల్ లిఫ్ట్ చేయలేదా అని అడుగుతుంది. ఆకాష్ చిన్నగా నవ్వుతూ అవును ప్రియా, నీకెలా తెలుసు అని అడుగుతాడు. అప్పుడు ప్రియా నువ్వు నాకు కాల్ చేసినప్పుడే అనుకున్నా, అలా అయితేనేగా నువ్వు నాకు కాల్ చేస్తుంటావు. సరే ఫోన్ అక్కకి ఇస్తాను ఉండు అంటూ ప్రియ సంధ్య రూమ్లోకి వెళ్తుంది. అక్క బావ ఫోన్ అక్కలే అంటూ సంధ్యని కుదుపుతుంది. సంధ్య బద్ధకంగా లేచి హలో అంటుంది. ప్రియ సంధ్యకి ఫోన్ ఇచ్చేసి తను వెళ్ళిపోతుంది. ఆకాష్ ఏంటి బేబీ ఈ టైంలో పడుకున్నావు, ఒంట్లో బాగాలేదా అని అడుగుతాడు. అదేం లేదు ఆకాష్, బోర్ కొట్టి పడుకున్నా అంతే అని చెప్తుంది. అవునా బేబీ, బోర్ కొడుతుందా? సరే నేను ఒక 15 మినిట్స్లో వస్తున్నాను, రెడీగా ఉండు, అలా బయటికి తిరిగేసి వద్దాం అని చెప్తాడు. ఇప్పుడా అని సంధ్య అడుగుతుంది. అవును ఇప్పుడే, నేను వస్తున్నాను, త్వరగా రెడీ అయి ఉండు అని చెప్పి ఆకాష్ ఫోన్ కట్ చేశాడు. సంధ్య నిట్టూర్చి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ బాత్రూంలోకి వెళ్తుంది. 20 నిమిషాల తర్వాత ఆకాష్ సంధ్య ఇంటికి వచ్చాడు. హాయ్ ఆంటీ బాగున్నారా అంటూ పలకరిస్తాడు సురేఖ గారిని. బాగున్నాను బాబు, రండి కూర్చోండి అని అంటుంది. ఆకాష్ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. ఏంటి బావా ఇలా వచ్చావు అని అడుగుతుంది హోంవర్క్ చేసుకుంటున్న ప్రియ. బావనా అంటారు సురేఖ గారు ఆశ్చర్యంగా. అక్క హస్బెండ్ నాకు బావే అవుతాడు కదమ్మా అని ప్రియ చెప్తుంది. సురేఖ గారు ఇంకా పెళ్ళి కాలేదు కదే అని అంటారు. అప్పుడు ఆకాష్ అందుకొని అది ఎంతో దూరంలో లేదు లేండి ఆంటీ, మా వాళ్ళు మంచి రోజు చూసుకొని వస్తానన్నారు పెళ్లి గురించి మాట్లాడడానికి అని చెప్తాడు. అవునా బాబు, చాలా సంతోషం అంటారు సురేఖ గారు మెరిసే కళ్ళతో. తర్వాత ఆవిడ ఆకాష్కి కాఫీ తీసుకురావడానికి వంటగదికి వెళ్తారు. ప్రియా సంధ్య ఎక్కడా అని అడుగుతాడు ఆకాష్ కళ్ళతోనే ఇల్లంతా పరిశీలిస్తూ. స్నానం చేస్తుంది బావా, వస్తుంది అని చెప్తుంది. ఆకాష్ అవునా అంటూ ప్రియా ఎగ్జామ్స్ గురించి అడుగుతూ అకస్మాత్తుగా సంధ్య రూమ్ వైపు చూస్తాడు.
అప్పుడే సంధ్య బాత్రూమ్ నుండి బయటికి వస్తుంది. సంధ్య రూమ్ డోర్ ఓపెన్ ఉండడం వల్ల ఆకాష్కి సంధ్య లంగవోణిలో అటు తిరిగి తన తడి కురులను టవల్తో తుడుచుకుంటున్న సీన్ కనబడుతుంది. ఆకాష్ చూసి షాక్ అవుతాడు. వెనుక నుంచి సంధ్య నడుము చాలా అందంగా కనిపిస్తుంది. ఆకాష్కి ఆ అందమైన నడుముని చూసి నోట మాట రాలేదు. తను అలాగే కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. ఇంతలో సురేఖ గారు వచ్చి కాఫీ తీసుకోండి బాబు అంటూ కాఫీ తీసుకోమని చేయి చాపుతుంది. కానీ ఆకాష్ పలకడు. తను తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి సంధ్యనే చూస్తూ ఉంటాడు. ప్రియా, అక్కడేముందబ్బా అంతలా చూస్తున్నాడు అనుకుంటూ సంధ్య రూమ్ వైపు చూస్తుంది. అక్కడ సంధ్య తన కురులు దులుపుకుంటూ కనిపిస్తుంది. ఓ ఇదా సంగతి అనుకుంటూ వెళ్ళి డోర్ని గట్టిగా మూసేస్తుంది. ఆ డోర్ శబ్దం విని ఆకాష్ ఈ లోకంలోకి వచ్చాడు. తన ముందు సురేఖ గారు చేతిలో కాఫీతో తననే వింతగా చూడడం చూసి ఓ కాఫీయా ఆంటీ, థ్యాంక్ యూ అంటూ తీసుకుంటాడు. తను దొరికిపోయాడని సిగ్గుపడుతూ తల దించేసుకొని కప్పుని నోటి దగ్గరికి తెచ్చి చిన్న సిప్ తీసుకుంటాడు. అతని ప్రతి కదలికను చూస్తూ ప్రియా లోపలే నవ్వుకుంటుంది. సంధ్య హెయిర్కి లూజ్గా క్లిప్ పెట్టుకొని ఇయర్ రింగ్స్, బొట్టు, కాటుక, లిప్ బామ్ పెట్టుకొని రూమ్ నుండి బయటకు వస్తుంది. ఎంతసేపైంది ఆకాష్ వచ్చి అంటూ వికసించిన పువ్వులా నవ్వుతుంది. ఆకాష్, జస్ట్ ఇప్పుడే వచ్చాను సంధ్య అంటూ తనని చూసిన ఎక్సైట్మెంట్లో కాఫీ హాట్గా ఉంది అని మర్చిపోయాడు. నోరు కాలింది. ఉలిక్కిపడి ఆ అంటూ వెంటనే కప్ ముందున్న టేబుల్ మీద పెట్టాడు. సురేఖ గారు సంధ్య ఏమైంది అని కంగారుగా తన దగ్గరికి వెళ్తారు. కానీ ప్రియా మాత్రం ఆకాష్ని చూసి నవ్వుతుంది. నా నోరు కాలితే నీకు నవ్వొస్తుందా అని అడుగుతాడు. సారీ బావా, నిన్ను అలా చూస్తే నవ్వు ఆగట్లేదు అంటూ నవ్వుతూనే ఉంది. సంధ్య ప్రియాని ఊరుకోమని ఒక సీరియస్ లుక్ ఇచ్చి ఆకాష్ వైపు తిరిగి ఎలా కాలింది ఆకాష్ అని అడుగుతుంది. దానికి సమాధానం ఆకాష్ ఏదో ఒక సోది చెప్పేలోపే ప్రియా మాట్లాడుతుంది. ఏముంది, నిన్ను చూసిన ఎక్సైట్మెంట్లో కాఫీ వేడిగా ఉందన్న విషయం మర్చిపోయాడు బావా కదా బావా అని దీర్ఘం తీస్తుంది. ఆ మాటకి సంధ్య ఫేస్ రెడ్గా మారింది. ఆకాష్ తల గొక్కుంటూ సురేఖ గారు ఉన్నారు కాబట్టి ఏమి చెప్పలేక పద సంధ్య వెళ్దాం అంటూ బయటికి నడిచాడు. ఆకాష్ సంధ్యని ముందు గుడికి తీసుకెళ్ళి తర్వాత పార్కులో కొంచెం సేపు అలా కబుర్లు చెప్పుకుంటూ సమయం గడిపి చిన్నగా చినుకులు మొదలవుతుంటే తొందరగా డిన్నర్ చేసి ఇంటికి వెళ్దామని రెస్టారెంట్కి వెళ్తారు. ఇద్దరు కిటికీ దగ్గర కూర్చున్నారు. రెస్టారెంట్లో ఎక్కువ మంది లేరు. అది ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉంది. సంధ్యకి బాగా నచ్చింది. వెయిటర్ వాళ్ళ ఆర్డర్లు తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు మళ్ళీ మాటల్లో పడ్డారు. కానీ ఆకాష్ సడన్గా సైలెంట్ అయిపోయి సంధ్యనే చూస్తూ ఉంటాడు. సంధ్య ఏమైంది అని సైగ చేస్తుంది. అప్పుడు ఆకాష్, ఏమీ లేదు, నీతో మాట్లాడుతుంటే అనిపిస్తుంది ఏదో బాధ మనసులో పెట్టుకొని మదన పడుతున్నావని. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడుగుతాడు. సంధ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తనకి ఉద్యోగం దొరకడం లేదని, అప్పులోళ్లకు వడ్డీలు ఇవ్వకపోతే ఇంటి మీదకి గొడవకి వస్తారేమోనని చాలా భయంగా ఉందని తను ఆకాష్కి చెప్పలేకపోయింది. కానీ ఆకాష్ తను దేని గురించో మదన పడుతుందని తను చెప్పకుండానే బాగా అర్థం చేసుకున్నందుకు చాలా ఆనందంగా అనిపించింది సంధ్యకి. ఐఎమ్ ఫైన్ ఆకాష్, డోంట్ వరీ అని చెప్తుంది. ఆకాష్ అవునా అంటూ అనుమానంగా చూస్తూ జేబులోంచి ఫోన్ తీసి ఏదో టైప్ చేస్తున్నాడు. 10 సెకండ్ల తర్వాత సంధ్య ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సంధ్య ఏంటా అని చూస్తే తన అకౌంట్లో ఆకాష్ 30,000 వేశాడని మెసేజ్ వచ్చింది. సంధ్య ఒక్కసారిగా షాక్ అయి ఏంటి ఆకాష్ ఇది, నాకొద్దు ప్లీజ్ అంటూ వెంటనే తనకే రిటర్న్ చేయాలని చూస్తుంటే ఆకాష్, సంధ్య రిటర్న్ పంపించావంటే బాగుండదు చెప్తున్నా. అయినా నేనేమన్నా పరాయివాన్నా? నీ మొగుడినేగా, మొగుడు డబ్బు ఇస్తుంటే వద్దంటున్న భార్యని నిన్నే చూస్తున్నా అని అంటాడు. దానికి సంధ్య, మనకి ఇంకా పెళ్ళి కాలేదు ఆకాష్, కానీ పెళ్ళైనా కూడా నా ప్రాబ్లమ్స్ని నేనే సాల్వ్ అని అంటుండగా ఆకాష్ ముయ్ నోరు అని కొంచెం కోపంగా అరిచేసరికి సంధ్య సైలెంట్ అయిపోతుంది. ఆకాష్ సంధ్య చేతులు పట్టుకొని, నీ పొజిషన్లో నేను ఉంటే నువ్వు నన్ను హెల్ప్ చేయవా సంధ్య? నీ ప్రాబ్లమ్స్ నువ్వే చూసుకో అని పట్టించుకోవా అని అడుగుతాడు. అందుకు సంధ్య లేదు అన్నట్టు తల ఊపుతుంది. అప్పుడు ఆకాష్, నువ్వు హెల్ప్ చేస్తావు అన్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు? భార్యాభర్తలు అంటే కష్టంలోనూ సంతోషంలోనూ పాలు పంచుకోవాలి సంధ్య. నేను బ్రతికి ఉన్నంతకాలం నీకు తోడుగా ఉంటా. నీ కష్టంలో నీ సుఖంలో తోడుగా ఉంటా. నీకేం కావాలన్నా నన్ను అడుగు, ఏం మొహమాట పడకు, అర్థమైందా అని చెప్తాడు. సంధ్య థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్తుంది. తన కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు. ఆకాష్ సంధ్య కన్నీళ్లు తుడుస్తూ,
ఇంకోసారి థ్యాంక్స్ చెప్తే దెబ్బలు తింటావు జాగ్రత్త అని కోపం నటిస్తూ అంటాడు. సంధ్య చిన్నగా నవ్వుతుంది. ఆకాష్, నీ శాలరీ 50,000, అందులో నుంచి 30,000 నాకే ఇచ్చావు. మరి మిగిలింది 20,000 కదా ఆకాష్, మీకు సరిపోతాయా అని అడుగుతుంది. నాకేం ఖర్చులు ఉంటాయి బేబీ, ఇంట్లో ఉండేది నేను అమ్మ ఇద్దరమే. నేను ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తా. బయట తిరిగే అలవాటు తక్కువ, సిగరెట్ మందు అలవాట్లు కూడా లేవు. మోస్ట్లీ 15,000 కూడా కావు మంత్కి తెలుసా అని చెప్తాడు. వాళ్ళు డిన్నర్ చేసేసి బయటికి వస్తారు. అప్పటికే చిన్నగా వర్షం పడుతూ ఉంటుంది. ఎక్కువ ఏం పడడం లేదు కదా, వెళ్ళిపోవచ్చులే అని ఇద్దరు బైక్ ఎక్కారు. కానీ వాళ్ళు వెళ్తుండగా అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. ఉరుములు మెరుస్తున్నాయి, చెట్లు అదృశ్యమయ్యాయి, ఆకాశమంతా వెండి రంగులోకి మారింది. అందరూ ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆకాష్ ఒక మూసి ఉన్న డాబా దగ్గర బైక్ ఆపాడు. ఇద్దరు వెళ్ళి ఆ డాబా రేకుల కింద నిలబడ్డారు. అప్పటికే వాళ్ళ బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. సంధ్య శారీ బాగా తడిచి అతుక్కుపోయింది. ఆమె కురులు గాలిలో ఎగురుతున్నాయి. అది ఆకాష్ గుండెలో అలజడి కలిగిస్తున్నాయి. గుండె వేగం పెరిగిపోతుంది ఆకాష్కి. సడన్గా గట్టిగా ఒక ఉరుము ఉరమగానే సంధ్య ఆకాష్ని గట్టిగా హగ్ చేసుకొని కళ్ళు మూసుకుంది. సంధ్య అలా హగ్ చేసుకోగానే శ్వాస ఆగినంత పని అయింది ఆకాష్కి. కానీ తను తన చేతులు సంధ్య చుట్టూ చుట్టేశాడు. సంధ్య తల ఆకాష్ ఛాతీపై ఉండడం వల్ల రైలులా పరిగెడుతున్న అతని గుండె చప్పుడు సంధ్యకు వినబడుతుంది. సంధ్య చిన్నగా నవ్వుతుంది. అప్పుడు ఆకాష్, ఏంటి నా గుండె చప్పుడు విని నవ్వుతున్నావా అంటూ తను కూడా నవ్వుతూ, నువ్వు ఇలా నాకు దగ్గరలో ఉంటే ఇలానే కొట్టేసుకుంటుంది, నువ్వు దూరంగా వెళ్ళినా ఇలానే అవుతుంది. ఏదో మాయ చేసావు సంధ్య నువ్వు నన్ను అని అంటాడు. సంధ్య హగ్ బ్రేక్ చేసి ఆకాష్ని చూసి నవ్వుతుంది. అలా నవ్వుతూ సంధ్య చాలా స్వచ్ఛంగా మరియు అమాయకంగా కనిపించింది ఆకాష్కి. అది ఆకాష్ హృదయాన్ని ద్రవింపచేసింది. అకస్మాత్తుగా ఆకాష్ కళ్ళు సంధ్య గులాబీ పెదవుల వైపు వెళ్ళాయి. ఆమె పెదవులు చాలా మృదువుగా మరియు తేమగా కనిపించాయి. వాటిని చూసి ఆకాష్ తనని తాను కంట్రోల్ చేసుకోలేక, సంధ్య, ముద్దు పెట్టుకోవాలని ఉంది అని చెప్తాడు. సంధ్య కళ్ళు పెద్దవయ్యాయి. ఏం చెప్పాలో తెలియక ఆమె తల పక్కకు తిప్పుకుంది. ప్లీజ్ ఒక్క ముద్దు అంటూ అడుగుతూ ఆకాష్ సంధ్యకి అవతలి వైపు వెళ్ళాడు. సంధ్య మళ్ళీ తల తిప్పింది. ఆకాష్ మళ్ళీ అటువైపు వెళ్ళి ప్లీజ్ ఓన్లీ 1 కిస్ అని అంటాడు. సంధ్య నిట్టూర్చి ఆకాష్ నుండి దూరం వెళ్తుంటే ఆకాష్ సంధ్యని వెళ్ళనివ్వకుండా తన చేతితో తన నడుముపై పట్టుకున్నాడు. సంధ్యకి ఆ స్పర్శ బాగున్నా సరే ఆకాష్ వదులు అని అంటుంది. ఆకాష్ వదలను అన్నట్టు క్యూట్గా తల ఊపాడు. నాకు ముద్దిస్తే వదులుతాను అని రొమాంటిక్గా అంటాడు. సంధ్య కొంచెం సిగ్గుపడుతూ పెళ్ళైన తర్వాత ఇస్తాను అని అంటుంది. సరే నువ్వు పెళ్ళయ్యాక ఇవ్వు, నేనైతే ఇప్పుడే ఇచ్చేస్తా అని అంటాడు. సంధ్య ఏమీ అనకుండా తల దించేసుకుంటుంది. ముద్దుకే ఇంత సిగ్గుపడితే మరి పెళ్ళయ్యాక అని ఇంకా ఏదో అనబోతుండగా సంధ్య ఆకాష్ అని సాగదీస్తూ పిడికిలితో ఆకాష్ ఛాతీపై కొడుతుంది. ఆకాష్ నవ్వుతూ ఆమె చేతులు పట్టుకొని వాటిపై ముద్దు పెడుతూ, ఎవరు పిలిచినా నాకు ఏం అనిపించదు, కానీ నీ నోటి నుంచి నా పేరు వస్తే అదొక అద్భుతంలా వినిపిస్తుంది అని అంటాడు. ఓకే, ఇక టైం వేస్ట్ చేయకుండా నాకు ఏదో ఒకటి చెప్పు. నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాను, అది నీకు ఇష్టమైతేనే. సో చెప్పు, నీకు ఓకేనా అని అడుగుతాడు. సంధ్య రిప్లై ఇవ్వదు. ఇక ఇలా కాదని ఆకాష్ సంధ్య బుగ్గలను తన చేతులతో పట్టుకొని ఆమె తలని పైకి లేపాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. నువ్వు నాకు 5 సెకండ్లలో రిప్లై ఇవ్వకపోతే నేను నిన్ను ముద్దు పెట్టుకుంటా అని ఆకాష్ చిన్నగా అన్నాడు. సంధ్య అలాగే ఆకాష్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. ఆకాష్ కౌంట్డౌన్ ప్రారంభించాడు. 5, 4 అంటూ వాళ్ళ ముఖాల మధ్య దూరాన్ని మెల్లగా మూసేస్తున్నాడు. 3, 2 అని ఆకాష్ చివరి సంఖ్యను చేరుకున్నాడు. అయినా సంధ్య ఏమీ చెప్పలేదు. 1 అని అన్నాడు. సంధ్య నుండి ఏమీ రిప్లై లేదు. దాంతో సంధ్యకి కూడా ఇష్టమే అని ఆకాష్కి అర్థమైంది. అతని కళ్ళు మెరిసిపోతున్నాయి. తను మెల్లిగా వంగి తన పెదాలను సంధ్య పెదాలతో కలిపేసి ముద్దు పెట్టుకుంటున్నాడు. సంధ్య ఏం రియాక్షన్ ఇవ్వలేదు. కొంతసేపు కళ్ళు మూసుకొని అలాగే నిల్చుంది. కానీ తర్వాత తను కూడా మెల్లిగా ఆకాష్ తల వెనుక జుట్టులోకి వేళ్ళు పోనిస్తూ ఆకాష్కి కిస్ చేయడం ప్రారంభించగానే స్వర్గంలో తేలుతున్నట్లు అనిపించింది ఆకాష్కి. తను ఉక్కిరి బిక్కిరి అయ్యాడు ఆనందంతో. తను సంధ్యని అక్కడే తన బైక్ మీద కూర్చోబెట్టి గాఢంగా కిస్ చేస్తున్నాడు. కానీ ఇంతలో ఎవరో వెనక నుండి ఆకాష్ చొక్కా పట్టుకొని సంధ్య నుండి దూరంగా లాగేసి ఆకాష్ దవడ వాచేలా పిడికిలితో కొట్టారు.
ఆ దెబ్బకి ఆకాష్ కింద పెదవి నుండి బ్లడ్ వచ్చేసింది. విక్రమ్ అని సంధ్య వణికే గొంతుతో అంటూ స్తంభించిపోయింది. ఈ ఎపిసోడ్లో ఆకాష్ సంధ్యల సీన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో విక్రమ్ సంధ్యల సీన్స్ ఎక్కువ పెడతాను. సరేనా? మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.